కూల్. సో మీకున్న కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌తో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు కాబట్టి, వాట్ కెన్ బి డన్ బెటర్ అంటే ఏంటి? ఇండస్ట్రీ వైస్ అంటే ఈ వుడ్ బి సింగిల్ విండో ప్రాసెస్ కావచ్చు, లేదంటే ప్రొడక్షన్ మనకు అందుబాటులో ఉన్న అవుట్‌డోర్ యూనిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకుంటాం. ఆన్ అన్ యావరేజ్ గాని ఓవరాల్‌గా వాట్ షుడ్ బి బెటర్? వాట్ కెన్ బి బెటర్? వాట్ షుడ్ బి బెటర్ అంటే ఏం లేదు. ఆబ్వియస్లీ గోవిత్ర అందరిలాగానే మనం కట్టుకొని పని చేస్తున్నాం కాబట్టి, సో బెటర్ అంటే అన్ని ఫెసిలిటీస్ వచ్చాయి కాబట్టి ప్రాబ్లం లేదు. సో త్రూ జర్నీ అంతే. ఒకరి మీద నాకు వేసినది ఒకరి మీద ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా సినిమా అంతా ఒకరి మీద పెట్టి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒకరి మీద నడుస్తుంటే ప్రాపర్ ప్లాన్ ఉంటుంది. ఇది ఫైన్, ఎగ్జిక్యూషన్ ఇస్ ఫైన్. నేను అనేది ఇప్పుడు అవుట్డోర్ యూనిట్స్ ఉన్నాయి. ఇప్పుడు తాహిర్ అవుట్డోర్ యూనిట్ ఉంది, లేదా ఇంకొకళ్ళు ఉన్నారు. వీళ్ళల్లో కొంచెం ఈ అవుట్డోర్ యూనిట్స్తోనే మ్యాక్సిమం ఇష్యూస్ ఉంటాయి ఏ ప్రొడక్షన్ హౌస్ కన్నా. బికాజ్ ఆ జనరేటర్స్ ఇష్యూలు కావచ్చు, వాట్ ఎవర్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఇవి ఇలా చేస్తే కనుక మనకు వర్క్ ఇంకా కొంచెం ఈజీ అవుద్ది, లేదంటే ఇలా చేస్తే కొన్ని వర్క్స్ అంటే ఆల్రెడీ కొంచెం ట్రబుల్సమ్గా ఉన్నాయి కూడా ఇంకొంచెం ఈజీ అవుతాయి అనుకునేవి. అదే అంటే ఆల్ ఆఫ్ అందరు బాగున్నారు బట్ కాల్ షీట్ ఒకటి 6 to 6 ఉంది కదా, ఒక 9 to 9 చేస్తే చేశారు కదా. ఇప్పుడు అగ్రీడ్ అంటే అది ఇంకా అగ్రీడ్ కానీ ఇంకా చేయట్లేదు ప్రాసెస్. అంటే వాళ్ళు ఇచ్చారు, అగ్రీ ఇచ్చారు, బట్ ఎక్కడ ఇంకా ఇంకా ఇది ఆల్రెడీ హ్యాపెనింగ్ అనుకుంటున్నాను నేను. అది వస్తే కొంచెం హెల్ప్ అవుతుంది, ప్రొడ్యూసర్ హెల్ప్ అవుతుంది.